హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మంచి స్టోరీతో మేము ముందుకొచ్చేసా. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. ఓకేనా? అయితే స్టోరీ ఏమిటంటే, అనగనగా ఒక ఊర్లో ఒక కుక్క ఉంది. ఆ కుక్కకి 6 బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు ఉండేవి. ఆ కుక్క పిల్లలకు మంచి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది తల్లి కుక్క. అయితే ఆ కుక్క తన 6 పిల్లలతో ఒకసారి ఊర్లో తిరుగుతుండగా ఒక చోట బావి కనిపిస్తది. బావి కనిపించిన చోట ఆగి, "అక్కడ బావి ఉన్నది. మీరెప్పుడు ఆ చోటకి వెళ్ళకండి" అని తల్లి కుక్క తన బుజ్జి కుక్క పిల్లలతో చెప్తది. అయితే అప్పుడు ఆ కుక్క పిల్లలు సరే అని చెప్తవి. అయితే ఒకరోజు ఆ 6 కుక్క పిల్లలు ఆడుతూ ఆడుతూ ఆ బావి వద్దకే వస్తవి. అయితే ఆ 6 కుక్క పిల్లల్లో ఒక కుక్క పిల్ల, "అమ్మ ఆ రోజు అలా ఎందుకు చెప్పింది? బావి దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దని చెప్పింది? ఆ బావిలోన ఏముంది?" అని అనుకుంటూ ఆ కుక్క పిల్ల బావి దగ్గరికెళ్తది. 6 కుక్క పిల్లల్లో ఒక కుక్క పిల్ల. అయితే బావి దగ్గరికి వెళ్ళి చూస్తది. బావిలో ఏముందని ఒకసారి వంగబడి చూస్తది బావిలోకి. అయితే ఆ బావిలో నీళ్లుండడం వల్ల ఆ కుక్క ప్రతిబింబం కనిపిస్తది ఆ కుక్క పిల్లకి. ఈ బావిలో నాలాగా ఇంకెవరో ఉన్నారు అని అనుకుంటది మనసులో. అనుకుంటూ అరవడం స్టార్ట్ చేస్తది. అరుస్తుంటే బావిలో ఉన్న ప్రతిబింబం కూడా అరుస్తూ ఉంటది. అయితే ఈ కుక్క పిల్లకు కోపం వచ్చి బావిలో ఉన్న ప్రతిబింబంతో గొడవ పడాలని అనుకుంటది. పోట్లాడాలని అనుకోని ఆలోచించకుండా బావిలోకి దూకేస్తది. దూకేసిన తర్వాత వాటర్‌లో మునిగిపోతూ ఉంటది. మునిగిపోతూ "నన్ను కాపాడండి, కాపాడండి, రక్షించండి" అని కుక్కపిల్ల అరుస్తూ ఉంటది. అప్పుడే అటువైపు వెళ్తున్న ఒక రైతు చూసి, అయ్యో! బావిలో కుక్కపిల్ల మునిగిపోతుందే అని జాలి వేసి ఆ రైతు ఆ కుక్కపిల్లను కాపాడుతాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మోరల్ ఏంటో ఒకసారి వినండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇప్ కావాలంటే ప్రశ్నించొచ్చు. కానీ వాళ్ళ మాట ధిక్కరించరాదు. ఈ స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొక మంచి స్టోరీతో మీ ముందుకొచ్చేసా. అంతవరకు బాయ్ బాయ్.